వెల్కమ్ బ్యాక్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ప్రొఫెసర్ గారు, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ విభజన హామీ నెరవేరింది. ఈ వివరాలు చూస్తే విభజన హామీ నెరవేరింది, కానీ విభజించిన తీరుతో జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. ఏంట అన్యాయం అంటే, మొదటి నుంచి కూడా ఇందులో వివాదం ఏంటి, 2003లో ఈస్ట్ కోస్ట్ ఏర్పాటు చేశారు. జోన్ ఈస్ట్ కోస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ చర్చ ఉంది. ఏంటి, ఇప్పుడు ఆ చరిత్ర పక్కకు పెట్టిన ప్రస్తుతానికి మీకు వాల్టేర్ డివిజన్ను 2 ముక్కలు చేస్తున్నారు. వాల్టేర్ డివిజన్ను ఒకటి విశాఖ డివిజన్గా, రెండవది రాయగఢ్ డివిజన్గా ముక్కలు చేస్తున్నారు. చేయడం కూడా తప్పేమీ లేదు. ఒరిస్సా ప్రాంతం రాయగఢ్ డివిజన్కి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం విశాఖ డివిజన్కు వస్తే వాల్టేర్ డివిజన్లో ఉన్న ప్రాంతాలు ఇవి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అన్యాయం ఏం జరుగుతోంది అంటే, కొత్త వలస కిరణ్డోల్, మీరు అరకు పోయి ఉంటారు కదా, సో ఆ ట్రైన్ ఉంటుంది కొత్త మీకు విశాఖపట్నం నుంచి అరకు పోతుంటే, ఈ కొత్త వలస కిరణ్డోల్, నేను అరకు వెళ్ళాను కనుక చెప్తున్నాను. సో ఈ జోన్లోనే మీకు కొత్త వలస కిరణ్డోల్ కోరాపుట్ అంటారు. సో మీకు హైయెస్ట్ గా ఐరన్ ఓర్ సప్లై జోన్ ఇది, ఇనుప ఖనిజం వచ్చేటువంటి జోన్. మీకు రైల్వేలలో ప్యాసింజర్ రెవెన్యూ ఉండదు, ఉండేదే ఫ్రైట్ రెవెన్యూ. ఫ్రైట్ రెవెన్యూకు కీలకమైన కేకే లైన్ అంటారు, కొత్త వలస కిరణ్డోల్. అలాగే ఇప్పుడు కొత్త వలస రాయగఢ్ కూడా ఉంటుంది, కేఆర్ లైన్ అంటారు. సో ఈ 2 కూడా మీకు రాయగఢ్ డివిజన్లోకి వెళ్ళిపోతుంది. అంటే మన అరకు ప్రాంతాన్ని తీసుకెళ్లి ఒరిస్సా కేంద్రంగా కలిగిన జోన్లో కలుపుతున్నారు. ఇది అన్యాయం కాదు ఆంధ్రప్రదేశ్కు. దీనివల్ల ఏమవుతుందంటే, విశాఖ డివిజన్ వస్తుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది 18th జోన్. ఇది 18th జోన్గా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంతకల్, విజయవాడ, గుంటూరులను మీకు ఈస్ట్ జోన్, సౌత్ కోస్ట్ మీకు ఈస్ట్ జోన్లో, ఈస్ట్ కోస్ట్లో ఉన్న విశాఖపట్నంలోని వాల్టేర్ డివిజన్లోని కొంత ప్రాంతాన్ని కలిపి ఇప్పుడు సౌత్ కోస్ట్ గా ఏర్పాటు చేస్తున్నారు వైజాగ్ లో. సో ఈ సౌత్ కోస్ట్ జోన్ లో మనకు ఉండాల్సిన కేకే లైన్ కొత్త వలస కిరణ్డోల్ లేదు. ఇది మీకు ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా, ఆంధ్రజ్యోతి పత్రికలో వేశారు సార్. అది ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. కొత్తగా ఏర్పాటైన రాయగఢ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస కిరణ్డోల్ కేకే లైన్, కోరాపుట్, రాయగడ కేఆర్ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే చూస్తారని రైల్వే వర్గాలు మంగళవారం తెలిపాయి. కొందరు కేకే లైన్ విశాఖ డివిజన్లోనే ఉంచారంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. ఏదైనా డివిజన్ ఏర్పాటు చేసినప్పుడు రైల్వే లైన్లు, రైళ్ల నిర్వహణకు కంట్రోల్ రూమ్లు నిర్మించాల్సి ఉంటుంది. రాయగడ డివిజన్ కు అవి పూర్తి స్థాయిలో లేనందున అవి అందుబాటులోకి వచ్చేంత వరకు కేకే లైన్, కేఆర్ లైన్లను విశాఖ డివిజన్ తో పాటు రాయగడ డివిజన్ సిబ్బంది కూడా కలిసి నిర్వహిస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. సో మీకు క్లియర్ గా అప్పుడు కోరాపుట్, రాయగఢ్ లైన్ మనకు సంబంధం లేదు, కానీ కొత్త వలస కిరణ్డోల్ మనది కదా. ఇప్పుడు వాల్టేర్ డివిజన్ 2 ముక్కలు చేశాను ఇంతకుముందు చెప్పినట్టు. కొత్త వలస కిరణ్డోల్ లైన్ ను ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న విశాఖ జోన్లో లేదు. ఇది మన జోన్లోనే ఉండే ఒకప్పుడు, వాల్టేర్ జోన్లోనే. కానీ వాల్టేర్ జోన్ 2 ముక్కలు చేసి ఒరిస్సా ప్రాంతాలను ఈస్ట్ కోస్ట్ జోన్లో, ఆంధ్ర ప్రాంతాలను సౌత్ కోస్ట్ జోన్లో చేస్తే పని అయిపోయింది. కానీ అది జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే, ఒరిస్సా నుంచి ఒత్తిడి. ఒరిస్సాలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కూడా బీజేపీకి అక్కడ బలమైన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో అడిగేవాళ్ళు లేరు కదా మనకు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎప్పుడో వెనముక లేకుండా ప్రవర్తిస్తున్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదానే వదిలేశారు, ఇంక ఇది ఎప్పుడు అడుగుతారు. సో వీళ్ళు వదిలేస్తారు కనుక ఇక్కడ బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు లేవు కనుక పట్టించుకోవడం లేదు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఆయన విశాఖ ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయనే రైల్వే మంత్రి లేఖ రాశారు, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు మాధవే లేఖ రాశారు. ఏమని, ఈ కొత్త వలస కిరణ్డోల్ ఆంధ్ర ప్రాంతానికి, మాకు విశాఖ జోన్కు ఆదాయం వచ్చే ప్రాంతం ఇది, ఈ ప్రాంతాన్ని తీసేస్తే మిగిలేదేమీ లేదు, ఆదాయం లేని ప్రాంతం మాకు మిగులుతుంది. అందువల్ల ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కిరణ్డోల్, కొత్త వలస కిరణ్డోల్ లైన్ ను విశాఖ డివిజన్ లోనే ఏర్పాటు చేయండి అని రాశారు లేఖ.
అంటే వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాసిన లేఖను కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా చంద్రబాబు నాయుడు మీకు గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం అప్పుడు అశ్విని వైష్ణవ్ కలిసినప్పుడు కూడా నాకు గుర్తున్నంత వరకు ఈ రాష్ట్ర చంద్రబాబు అడగలేదని కూడా మనం చెప్పలేము, ఒత్తిడి తేలేదన్నది నా విమర్శ. చంద్రబాబు అడిగారు, కానీ చంద్రబాబు నాయుడు కోరికను కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పది సాధించింది అని ఎందుకు చెప్తున్నారు? సో ఇప్పుడు మీరు సాధించింది ఏంటి? మోడీ భాషలో చెప్పాలంటే తల్లిని తీసి బిడ్డను తీసి తల్లిని చంపారు. సరిగ్గా ఎప్పుడు ఆ రోజేమో ఆంధ్రను తల్లిగా ఉదాహరణ చెప్పాడు, ఇప్పుడు తెలంగాణను తల్లిగా చేసి తెలంగాణను నష్టం చేసి ఆంధ్రకు న్యాయం చేశారు. అది ఇప్పుడు చేసేది అంతే. అది కూడా చెప్తాను వివరణ ఏంటి అనేది. కానీ ఆంధ్రకు నిజంగా న్యాయం చేయాలి అంటే మీకు అత్యంత ఆదాయంతో కూడిన విశాఖ డివిజన్ పాత వాల్టే డివిజన్ లోని విశాఖ ఈ కొత్త వలస కిరండోల్ లైన్ ను విశాఖ జోన్ లో చేరిస్తేనే ఆ సౌత్ కోస్ట్ జోన్ కు ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. లేకపోతే అది ఆర్థిక పరిపుష్టిని కోల్పోతుంది. మీరు ఏం చేశారు? ఒక తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేసి మరో తెలుగు రాష్ట్రానికి లాభం చేశారు. ఈ ప్రాసెస్ లో ఒడిస్సాకు భారీగా లాభం చేశారు. మరి ఇది ఎక్కడ రాజకీయంగా అక్కడ ఇందులో డబుల్ ఇంజన్ సర్కార్ ఏముంది? ఇందులో మీరు సెలబ్రేట్ చేసుకునే అంశం ఏముంది? అన్ఫార్చునేట్లీ తెలుగు పత్రికలు నేను క్విక్ గా చూశాను, పేజ్ 1లో ఎక్కడ ఈ అంశాన్ని రైజ్ చేయలేదు. ఇది అన్యాయం అని రైజ్ చేయాలి కదా. ఈ ప్రశ్న వస్తుంది కనుకనే సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. కేకే లైన్ కొత్త వలస కిరండోల్ లైన్ కొత్తగా ఏర్పడుతున్న విశాఖ డివిజన్ లోకి వచ్చిందని దానికే రైల్వే అధికారులు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతిలో చదివింది అదే. సో కేవలము ఈ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు రాయగఢ్ జోన్ లో క్రియేట్ అయ్యేంత వరకే జాయింట్ గా చూస్తారు తప్ప ఆదాయం మనకు రాదు. అంటే ఆంధ్ర భూభాగం నుంచి నడిచే గూడ్స్ ట్రైన్ల ఆదాయం ఒరిస్సాకు ఇచ్చేస్తూ ఆంధ్రప్రదేశ్కు ఆదాయం లేని ప్రాంతాన్ని మిగిల్చి ఇప్పుడు మీరు కోరిన కోరిక తీర్చాం కదా అంటున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు పనిచేయాల్సిన మీడియా ప్రశ్నించదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాట్లాడాల్సిన రాజకీయ నాయకులు ప్రశ్నించరు? ఇప్పుడు నేను ప్రశ్నించాను కదా, నీకు తెలంగాణలో నీకేం సంబంధం అని అడుగుతాను. ఇంత అన్యాయం చూడండి. నేను అడుగుతున్నాను ఎవరికి? తెలుగు ప్రజలకు అడుగుతున్నాను. భారత ప్రజలకు అన్యాయం జరిగి అడుగుతాను. సో తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే ఇప్పుడు నన్ను కౌంటర్ చేయలేక మీరు తెలంగాణలో నీకే పని అంటారు. ఏం చేయాలి మరి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మౌనంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు గొంతు దించుకునే మీడియా మౌనంగా ఉంటే ఏం మాట్లాడాలి? ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నించకపోతే ఏం ఎవరు మాట్లాడాలి? మా పని అది కదా, పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేయాలని ఆశపడే మాలాంటి వాళ్ళ పనిదే. ప్రజల తరఫున రైజ్ చేస్తాం ప్రశ్న. సో అందువల్ల మీకు ఇప్పటికైనా చెప్పండి, కొత్త వలస కిరండోల్ ఇనప ఖనిజం రవాణా అయ్యేటువంటి ఆదాయం వచ్చే మార్గాన్ని సౌత్ కోస్ట్ లోనే చేర్చారని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పించండి. నేను ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా మాట్లాడుతున్నా. నాకేమి నేను గెజిట్ నోటిఫికేషన్ ఇంకా చూడలేదు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారమే చెప్తున్నాను ఇది అన్యాయం జరుగుతుంది అని. ఇక తెలంగాణకి ఎట్లా అన్యాయం జరుగుతుంది మీరు ఈనాడు కథనం చదవండి చెప్తాడు. ఇవాళ ఈనాడులో వచ్చింది, వేరేది కాదు. ఏం చేశారు? సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న గుంతకల్, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని తీసేశారు. ఇప్పుడు మిగిలిన ఏంటి? సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ అనుకుంటారు మహారాష్ట్రలోని. అంటే 6 జోన్లలో 3 జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే తీసేశారు. అండ్ దానివల్ల సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి సగానికి సగం తగ్గుతుంది. 6637 కిలోమీటర్స్ ఉండాల్సిన దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే లైన్ 3589 కిలోమీటర్స్ తగ్గుతుంది. చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ జరిగే నష్టం మీద